అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఏదైతే తెలంగాణలో సంస్థాగతంగా నిర్మాణం చేసే దశగా ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ముషీరాబాద్ పరిధిలోని రామ్నగర్లో భారీ చేరికలు బిట్ల రమేష్ గారి ఆధ్వర్యంలో ప్లాన్ చేయడం జరిగింది. కానీ కొంతమంది అధికార వర్గం నుంచి కొంతమంది స్థానికంగా ఉన్న నాయకులు తొక్కాలని చూస్తున్నారు, అణిచివేయాలని చూస్తున్నారు. ఎంత అణిచివేస్తే అంత పైకి వేస్తాం, ఎంత తొక్కాలని చూస్తానికి అంత పైకి వేస్తాం. ఒకడు చాలా ఆపాలని చూసిండు ఏపీలో, వాళ్ళు ఈరోజు 11కు పరిమితం అవ్వాల్సి వచ్చింది. మమ్మల్నే ఆపాలని చూస్తున్నారు. రేపు పొద్దున అధినేత పవన్ కళ్యాణ్ గారు కొంచెం దృష్టి పెడితే మీ స్థాయి ఏంది, మీరు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి చేపట్టిన కార్యక్రమం 2000 మంది జాయినింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో బిట్ల రమేష్ గారి ఆధ్వర్యంలో ఎంత ఆపాలనుకున్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రేపు పొద్దున కూడా మన ఈ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి రామ్నగర్ నుంచి కూడా జనసేన పార్టీని ఉధృతంగా తీసుకెళ్తాం. ప్రజా సమస్యల మీద పోరాటానికి బిట్ల రమేష్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం. ఎవడు ఆపాలనుకున్నా కూడా వాళ్ళ పరిమితి ఎక్కడికి తీసుకపోతాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూనే జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈ సందర్భంగా ప్రత్యేకించి ఇంకోటి కూడా ఈరోజు తెలుపదలుచుకున్నాం. మీరు ఏదైతే ఇక్కడ మమ్మల్ని వ్యాపారం చూస్తున్నారో ఇదే జిహెచ్ఎంసీలో మొట్టమొదటి జనసేన అజెండా ఇక్కడ నుండి ఎగరవేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన.